పాపం బోసుబాబు కథ. రచన పద్మావతి దివాకర్ల. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఏవండి, లేవండి, లేవండి అని భార్య భవానీ జోరుగా తట్టి లేపేసరికి నిద్రలో అందమైన కలలు కంటున్న బోసుబాబు తుళ్ళిపడి లేచాడు. ముందు తను ఎక్కడున్నాడో ఒక్క క్షణం గుర్తుకు రాలేదు. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొని రాత్రంతా ట్రైన్లో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చిన బోసుబాబుకి బాగా నిద్ర పట్టేసింది. ఇంకా ఆ మధుర జ్ఞాపకాలే మదినింకా వేడలేదు. వయస్సు పెరిగినా వన్నె తగ్గని చిన్ననాటి చెలి చందన చందమామ మోము కళ్ల ముందు కదలాడుగా కళ్ళు తెరిచాడు. అయితే కళ్ళెదురుగా ఉంది చందన కాదు, చంద్రముఖి. ఆ చంద్రముఖి మరెవరో కాదు, తన భార్య భవానీ ముఖం అని గుర్తించి ఉలిక్కిపడి లేచాడు. ఎర్రగా వేయించిన మిరపకాయ బజ్జీలా ఉన్న ఆమె ముఖాన్ని చూసి బోసుబాబు మనస్సులో 3వ నంబర్ ప్రమాద సంకేతం రెపరెపలాడింది. అప్పుడు చూశాడు ఆమె చేతిలో ఉన్న తన సెల్ ఫోన్. తను ఎన్నిసార్లు పాస్వర్డ్ మార్చినా ఆమె ఎలాగోలా కనిపెట్టి సెల్ తెరిచి వచ్చిన సందేశాలన్నీ చదివేస్తుంది. సమూహంలో ఉన్న సమాచారాలన్నీ ఆశాంతం చూసేస్తుంది. ఆనక అరుస్తుంది భర్తపై. అందుకే ఫోన్లో తన కొంప ఉంచే అభ్యంతరకరమైన ఫోటోలు వీడియోలు లేకుండా చాలా జాగ్రత్త వహిస్తాడు బోసుబాబు. ముఖ్యంగా తన డోసుబాబు అవతారం ఎక్కడా లేకుండా చూసుకుంటాడు. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయే ఉంటుందని అతని 6th సెన్సే కాదు, అన్ని సెన్సులు గుర్తు చేశాయి. ఏమిటండి ఇది అని సెల్ని విసురుగా బోసుబాబు పైకి విసిరింది. ముంచుకొస్తున్న ముప్పు ఊహించని బోసుబాబు ఒడుపుగా క్యాచ్ పట్టకపోయి ఉంటే ముక్కు పచ్చడయ్యేది. అతని మనస్సు పరిపరి విధాలా పోయింది. కొంపతీసి తన పాత మిత్రులు సమూహంలో తన దేవదాసు ఫోజు కానీ పెట్టలేదు కదా. చక్కనైన చందన తనతో దిగిన సెల్ఫీ కాని పెట్టి తన కొంప ముంచలేదు కదా. సమావేశం మొదటి రోజు వేదిక మీద తను వేసిన చిందులు గాని ఆమె చూసిందేమో. చదివేటప్పుడు తను గాఢంగా ప్రేమించిన ప్రవీలకి గిఫ్ట్గా వజ్రపు టుంగరం ఇస్తున్న ఫోటో గానీ లీక్ అవ్వలేదు కదా అని బోసుబాబు గుండెలు లబ్డబ్లాడసాగాయి. రాత్రి పడుకునే ముందు అన్నీ డిలీట్ చేశాడే. మరే ఫోటో తన సతీమణి ఆగ్రహానికి కారణమైందో తెలియక సెల్వైపు చూశాడు. ఆ ఊళ్ళో కొన్న కొత్త బరంపురం పట్టుచీరలతో దగదగా మెరిసిపోతున్న డజను మంది అమ్మాయిలతో కలిసి అందరూ దిగిన గ్రూప్ ఫోటో ఒక్కటే దర్శనమిచ్చింది. అందులో తప్పే ముందో ఎంతమాత్రం అర్థం కాక ఆమె వైపు వింతగా చూశాడు బోసుబాబు. మీ స్నేహితురాళ్ళందరూ అక్కడ బరంపురం పట్టుచీరలు కొనుక్కున్న ఫోటో పెట్టారు. మీరేమో బరంపురం వెళ్ళి నా కోసం ఒక్కటంటే ఒకటైనా పట్టుచీర కొని తేలేదు. ఇంతేనా నా మీద మీకున్న ప్రేమ అభిమానం అంటూ వచ్చినంత వేగంగా వంటిట్లోకి వెళ్ళి వంట పాత్రలపై తన ప్రతాపం చూపించిందామె. ఓ క్షణం బిత్తరపోయిన బోసుబాబుకి తక్షణ కర్తవ్యం గుర్తుకు వచ్చి వంటిట్లోకి పరిగెత్తాడు ఆమెని శాంతపరచడానికి. అప్పుడు గుర్తుకు వచ్చింది తన స్నేహితుడు శేషుబాబు వ్యాపారం చేయడానికి కొన్ని పట్టుచీరలు కొన్న సంగతి. వాణ్ణి బతిమాలుకొని ఒకటైనా తెచ్చుకోకపోతే తన కొంప కొల్లేరు కావడం ఖాయమని భావించి వంటిట్లోకి వెళ్ళి నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో మునిగిపోయాడు పాపం బోసుబాబు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.